మా ఊర్లో ఐసీఆర్పీ వాళ్ళు వచ్చేవాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయండి, ఎక్కువ దిగుబడి సంపాదించవచ్చు. ఆ విధంగా ప్రకృతి వ్యవసాయం గత 2 సంవత్సరాలుగా ఆ లీడ్ ఫార్మర్గా కంటిన్యూ చేస్తూ ఎఫ్ఎస్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు కొంచాల శ్యామల, తండెంవలస విలేజ్. నేను ఎకరా 20 సెంట్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అందులో ఎకరా వరి వేసుకోవడం జరిగింది, 20 సెంట్లు ఏటీఎం మోడల్ వేసుకోవడం జరిగింది. ఏటీఎం మోడల్లో ప్రధాన పంటలు 7 వేసుకోవడం జరిగింది. వంగ, మిర్చి, టమాటా. దుంప జాతి వచ్చేటప్పటికి బీట్రూట్, క్యారెట్, ముల్లంగి. చుట్టూ బార్డర్ క్రాప్గా అరటి, బొప్పాయి, మునగ పెట్టుకోవడం జరిగింది. ఇంకా తీగ జాతి కూడా చుట్టూ పెట్టుకోవడం జరిగింది. నేను నా ఏటీఎం మోడల్లో పాటించిన పద్ధతులు ఘన ద్రవజీవామృతం వేసుకోవడం జరుగుతుంది. ఘనజీవామృతం గ్రౌండింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో 100 కేజీలు వేసుకోవడం జరిగింది. అలాగే నార్న్ బేజామృతంతో శుద్ధి చేసి ద్రవజీవామృతం 10-15 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ ఇంకా వాటర్తో కలిపి పారించడం జరుగుతుంది. ఆ నెలలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. నా ఏటీఎం మోడల్లో సూర్యరశ్మి అనేది నేరుగా భూమికి తగలకుండా 365 రోజులు పలు పంటలతో బయోడైవర్సిటీ క్రాప్స్తో కప్పి ఉంచుతాను. అంటే పంట హార్వెస్టింగ్ స్టేజింగ్లో ఉన్నప్పుడే రిలే సేయింగ్ చేసుకుంటాను. ఒకవేళ రిలే సేయింగ్ కొంచెం లేట్ అయినా సరే దాన్ని వరిగడ్డితో మల్చింగ్ చేసుకోవడం జరుగుతుంది. వరిగడ్డితో మల్చింగ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే తేమ శాతం ఎక్కువగా ఉంటుంది, అంటే వాటర్ తడులు కూడా కొంచెం తక్కువగా అవుతాయి. ఇంకా అలాగే ఇప్పుడు సూర్యరశ్మి అనేది కిరణజన్య సమయక్రియ జరిపి ఆహారాన్ని మొక్కలు తయారు చేసుకుంటాయి. మొక్కలు అనేవి 100% ఆహారాన్ని తయారు చేసుకొని పై భాగం 40% ఆకులు, కాండం, ఫలాలు, పువ్వులు వినియోగించుకుంటాయి. మిగిలిన 60%లో 30% వేళ్ళు వినియోగించుకొని మిగిలిన 30% వేరు స్రావాల ద్వారా భూమి లోపలికి పంపించడం జరుగుతుంది. అక్కడ సూక్ష్మజీవులు అనేవి ఆహారాన్ని తీసుకొని వృద్ధి చెంది అది మళ్ళీ పైకి పంపించి ఫలాలు, ఫ్రూట్స్ పంపించడం జరుగుతుంది. ఆ విధంగా మొక్కలు అనేవి ఫుడ్ని ప్రిపరేషన్ చేసుకోవడం జరుగుతుంది. మనకి గుడ్ సాయిల్ ఏర్పడాలంటే 365 రోజులు పలు పంటలతో బయోడైవర్సిటీ క్రాప్స్తో పంటలు వేసుకోవడం వలన గుడ్ సాయిల్ అనేది ఏర్పడుతుంది. ఆ గుడ్ సాయిల్ అని మనకి తెలియాలంటే సాయిల్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. సాయిల్ టెస్ట్లో 25% వాటర్, 25% గాలి, 45% మినరల్స్, ఇంకా 5% ఆర్గానిక్ కంటెంట్ అనేది ఉంటే అది గుడ్ సాయిల్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. నేను కెమికల్ కును ఎన్ఎఫ్కి కంపారిటివ్ అనాలిసిస్ కూడా చేసుకోవడం జరిగింది. నా ఫీల్డ్లో ఎన్ఎఫ్లోకి వచ్చేటప్పటికి pH అనేది 6.5, అలాగే మాయిశ్చర్ వచ్చేటప్పటికి 90%, ఇంకా టెంపరేచర్కి వచ్చేటప్పటికి 30 degrees ఉండడం జరిగింది. నా ఫీల్డ్కి వచ్చేటప్పటికి ఎన్ఎఫ్లో 365 రోజులు పలు పంటలతో కప్పి ఉంచడం జరుగుతుంది. అంటే నేను PMDS కూడా వేసుకోవడం జరుగుతుంది. ఎనీ టైమ్ గ్రీనరీగా ఉండడం వల్ల ఇలా టెంపరేచర్, pH, మాయిశ్చర్ అనేది ఇలా కంట్రోల్గా ఉంది. సో అలాగే ఏటీఎం మోడల్లో 365 రోజులు పలు పంటలతో ఉండడం వల్ల అధిక దిగుబడి కూడా వస్తుంది.
అదే విధంగా మా పాప ఇంతకు ముందు అయితే రోడ్డు పక్కన కూరగాయలు కెమికల్వి కొనుక్కొని ఇంట్లో వండుకునే వల్ల అవి అంతగా నచ్చేది కాదు, తినేది కాదు. ఇప్పుడైతే నా ఏటీఎం మోడల్లో పండించిన కూరగాయలను అంటే అప్పటికప్పుడు వేరుకొని ఫ్రెష్గా వండడం వల్ల వండుకొని తనకు పెట్టడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంది, తను ఇష్టంతో తింటుంది. మాకు ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడి వస్తుంది. రోజు కూడా కూరగాయలు తీస్తూ మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. అలాగే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా కూరగాయలు తీసుకెళ్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా రవాణా ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. ఇంకా రోజు కూడా కూరగాయలు తీస్తూ మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అధిక రాబడి కూడా వస్తుంది, సంపాదన కూడా వస్తుంది.